హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణేశ్వర, మీ కొరకు నేను ఎన్నో బాధలు పడ్డ, మన కష్టాలు వేరే, ఇక మనకు సుఖం వచ్చిందనుకున్నా గాని నాదా నిన్ను ఏ దేవుడు ఓర్వలేదు, నాదా నిన్ను ఏ నరుడు ఓర్వపాయనయ్యా. మన కొడుకులకే ఉయ్యప్పిది వారి భర్త మీద వారి కన్నీరు తీస్తున్నది. నా భర్త లేని జీవితం నాకెందుకు, నేను ఎవరి కొరకు బతకాలి, ఎందుకొరకు బతకన్నా అని, నా భర్త వేయడం వల్ల నేను వెళ్ళిపోతానా అని కడకం పట్టుకొని ప్రాణం తీసుకొని పోతున్నది ఆ కన్న తల్లి. కడగము తీసి నా భర్త నువ్వు ఎంతో కుష్టాలు రోగపోడైన నేను చాలుకుంటే నా భర్త ప్రారంభాయే, నేను బతకత్తురా భగవంత అని కడగం తీసి కడుపులోన ఒడుచుకోను పోయే వరకు కైలాసపతి చూసిండు ఓ బిడ్డ ఆకు కట్టమత్త చచ్చిపోతారు పిచ్చి బిడ్డ అటువంటి చెప్తున్నా నేను వస్తున్న చూడు అని ఒక కొల్ల తాత వేషం కట్టుకోని పుట్టు పుట్టు వండే అటు వండెన గాని ఇంటి ముంగడ పుట్టిండు. ఓ బిడ్డ ఆగు బిడ్డ ఆగో, ఎంతైనా గాని నీ భర్త లేకపోతే నువ్వు చచ్చిపోతావన్నావు కాబట్టి ఆడిదానితోటి కొన్ని రాజ్యాలు పేరుకచ్చినవి ఉన్నాయి, కొన్ని కీర్తికి వచ్చినవి ఉన్నాయి, ఆడి వాళ్ళతోటి కొన్ని రాజ్యాలు మునిగిపోయినవి ఉన్నాయే బిడ్డ. ప్రతాప సేనుని సంసారం కాంచనమాల చేయబట్టి ఎక్కడికి వచ్చే తినతందుకు సిప్ప పెట్టింది, తందుకు కడుముంత పెట్టి చెప్పుతోడి కొట్టి ఆగో శిబిరితోడి కొట్టి చెప్పుతోడి కొట్టి సిప్ప చేతికి ఇయ్యలేదా. మహానుభావులే కష్టాలు ఎల్లబోతుంది బిడ్డ, అందులో పడి నువ్వెంతర బిడ్డ గడుదుడు బిడ్డ, నువ్వు అటువంటి గాని నీ కొడుకులా తీసుకురా పో బిడ్డ అని ఇంట్లో ఉమ్మన్నాడు. ఒక 5 నిమిషాలు అట్లా ఇంటి లోపల ఆగుమన్నాడు. భగవంతుడు రూపులు పడవారి రుద్రవేగుడాయి, జన్మాలు పడవారి చంద్రవేగుడాయి, పిరిగడు యాపాకు పిరిగడు బండారు చేత బట్టి ఓం రైం కైం మైం డోం డోం మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన మంత్రమా చేరు బాధ కట్టువా నంద కట్టురా ఆది కట్టువా నంద కట్టురా భూమి కట్టుకు తల్లి కట్టురో ఆది కట్టువా నంద కట్టురా భూమి కట్టుకు తల్లి కట్టురా కట్టుపోతుకుంటే మంత్రకాని మాటలు కడతారా గడికున్న గడి వేసి తల్లల్లున్నా ఎల్లిని కడతా మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రమా చేరు వచ్చాటో నీ రాగడ గంట నీ పొగడ గంట వచ్చాటో నీ రాగడ గంట పొయ్యేటో నీ పొగడ గంట మంత్రకల్లా గోధుమల కడతారా బండ మీద వడ్లు వండితురా ఆగో పిరిగడు బండారు పిరిగడు వ్యాపారం చేసి ఆ మొండం మీద తలకాయ మీద ఏనాడు కొట్టే వరకు నిర్దవైన సంతము ఎడవకున్న పక్క కుడి బొరు తండు కుడుకున్న పక్క ఎడవ బొర్లి ఆగో లేచి నిలబట్టలు అయ్యా అని ఆగో భగవంతుడు మత మత మాయమాయ నిబంధనల చేరుకున్నాడు. మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మతానో నవయారి మతానో నవయారి మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మతానో నవయారి మతానో నవయారి ఎవరో మతానో నవయారి మతానో నవయారి అరే అనిల కంటున్నాడు మదానో నవయారి
ఒక్క రాజ్యమాట మదానో వయారి మదానో వయారి ఏయ్ చంద్రశీల పట్నమాట మదానో వయారి మదానో వయారి ఆ సిరివెన్నెల కోరి ఇద్దరు కొడుకులు తీసుకొని చంద్రశీల మహారాజు కత్తిరి మీద కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు. నాయనో నా తండ్రి నాయనో నా తండ్రి నువ్వన్నా కొడుకును నానా నేను ఉన్నానే నాయన నీ కన్న కొడుకు నేనన్నా అంటే అరే బాలుడా ఎవరి మీద చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ మంది ఉన్నారు. నా కొడుకుని అటువంటి కుష్టాది రోగపోడు పొడిచేడి పొద్దులో ఉన్నావు. వెళ్ళిపోరా ఓ బాలుడు వెళ్ళిపోరా ఓ బాలుడా. ఆయన నన్ను నమ్ముతలేవా? నమ్మరు. ఆనాడు వెళ్ళిపోయినప్పుడు నా కొడుకు చచ్చిపోయిండాలి. నేనెంతో బాధపడ్డావు. ఆ కంచెల్ని నీ తల్లి మొత్తం తరువుడయింది. అన్నం తింటలేదు, నీళ్ళు తాగలేదు. అటువంటి నువ్వు నా కొడుకు ఎట్లయితావు? రాజ్యానికి ఆశపడి వచ్చినవా? దేశాలకు ఆశపడి వచ్చినవా? ఏమిటయ్య కన్న తండ్రి నాయన నన్ను నమ్ముతలేవు కాబట్టి నా పుట్టు చరిత్ర ఒక 5 నిమిషాలలో చెప్తా ఆగు నాయన. నేను అటువంటి కారణాల పుట్టకాడ కంచెల్ల మర్రి కాడ ఆ గడంచె ఇడిచిపెట్టి పాత గొంగ ఇడిచిపెట్టి చిరతందుకు చిప్ప ఇడిచిపెట్టి ఛాయతంతో కడుగుంత ఇడిచిపెట్టి కారణాల పుట్ట మీద వండుకుంటే ఎక్కడి నుంచో నాగన్న వచ్చిండు. నా ఎడవ పాదవందు కాటేసిండు. ఆగ వచ్చిన దేవుని ఆకచ్చిన మోలే నాగన్న శాపన పెట్టిండు. ఎన్ని రోజులకున్నా నీకు కుట్టాది రోగం వత్తదిరా నీలకంఠ రాజా అని ఆనాడు శాపన పెట్టి కారణంలో పుట్టలో పోతే నేను వచ్చేతో లోపట నిమ్మలగిరి పట్టణం లోపట ఆనంద మహారాజు బిడ్డ అన్నపూర్ణదేవి. ఆగో అన్నపూర్ణదేవి కడుపు లోపల పుట్టింది ఒక్కది. ఆగో ఆడివిల్ల అటువంటి గాని సిరివెన్నెల ఉంటే నన్ను చూసి పూలదండ పట్టుకొని పోతే నన్ను ప్రేమించింది కూడుకున్నది కాబట్టి నాయన నుంచి నాకు అటువంటి నా కడుపు లోపట నా భార్య సిరివెన్నెల కడుపు లోపల 2 కొడుకులు పుడితే రాజారాము నీకు 2 మనవలు. ఆగో అడవిలోకెళ్ళి కారండ పడివి లోపట ఆగో 2 కొడుకులు పుట్టినాక నీ కోడలు సిరివెన్నెల దూప అంటే నీళ్లకు నేను వేయినాక అటువంటి ఆనాడు నాడు వేయిన నాగన్న శాపన నేటి నాకు దాకింది. నాకు కుట్టాది రోగం వచ్చింది. 2 కొడుకుల పేరు పెట్టంగానే 2 కళ్ళు నేను ఆయన నుంచి అటువంటి నన్ను పట్టుకొని నీ కోడలు సిరివెన్నెల దేవి మా అక్క పట్నం బాపట్నం పోతరాని రంగా మా వదిన సీతమాలక్ష్మి చెప్పుతోడు కొట్టింది, సిపిరితోడు కొట్టింది. మేము బతకద్దాని కారణాల పుట్ట మీద వండుకుంటే నాగన్న వచ్చి మమ్మల్ని కాటేయమని అటువంటి పుట్ట మీద వండుకుంటే నాగన్న మాకు కాటేయపోతే నాగన్నను కత్తెర సోటి బండ తీసుకొచ్చి నాగన్నను చంపి ఆగో అటువంటి బాండవ లోపల ఉడకబెడితే ఆ బాండవ లోపల కంఠం అలిగి ఆవిర్లు కొట్టిన కుట్టాది రోగం వేయింది. ఆగో కుట్టాది రోగం వేయినాక ఆగో అటువంటి నాగన్న విష పుట్టలు పడిగిన కళ్ళ మీద పడిన కళ్ళు వచ్చినాయి. ఆ 4 ముక్కలు పట్టుకొని కోటంచగిరి నగల లోపల కోడు సుబ్బి చెట్టు గాని చేతులు పెట్టినాము. రాజ్యం ఇచ్చిండు మాకు దేశం ఇస్తే పాత కోడలకు సున్నాలు ఎత్తే ఆగో వచ్చే రాజులు వచ్చిండ్రు. ఎవరి కడుపు కాలిపోయిందో నన్ను కరకర గొంతులు కోస్తే నేను ఏ భగవంతుని దయవలనో ఏ బ్రహ్మదేవుని దయవలనో నేను బతికిన ఆయన నీ కోడలు చేయబట్టి ఆగో అటువంటి పేరుకొచ్చిన కీర్తికొచ్చిన నాయన్న నీ కోడలు ఉన్నది. ఆగో నీకు 2 కొడుకు అటువంటి నాకు నీకు 2 మనవలు ఉన్నారు. నా కొడుకులు ఉన్నారని దండం పెట్టిండు. ఆ కన్న కొడుకు నాడు కొడుకులు దగ్గర తీసుకున్నారు. నా కోడల అటువంటి నా కోడల సిరివెన్నెల ఇప్పుడు ఈ గడియ లోపల నా కొడుకు నువ్వు దేవతవ నరమానవురాలువా. నా కోడల నా కొడుకు ఎన్నో బాధలు పడితే కుష్టాది రోగముతోనే బాధపడితే నా కొడుకులు పట్టుకొని వచ్చినవు. ఇక అంగరంగ
వైభవంగా ఇక్కడ మీకు కళ్యాణం ఎత్తనా అని చంద్రశేఖర పట్నం లోపల అటువంటి నిమ్మలు బట్టి నీడలు వచ్చి పాపలు బట్టి పందిరలు వేసి అంగరంగ వైభవంగా ఆ రోజు ఆ వెళ్ళదుగుడు అప్పుడు ఆ యొక్క సిరివెన్నెల దేవికి నీలకంఠ రాజుకు పెళ్ళమ్మ పెళ్లి జాజిమొక్కలాలి నీలకంఠ రాజు పెళ్ళో జాజిమొక్కలాలి దేవి పెళ్ళో జాజిమొక్కలాలి మలిగింది పోలు అడ్డేడు ఉచ్చల్ల అల్లింది పోలు అంగరంగ వైభవంగా ఆగో అటువంటి నీలకంఠ రాజుకున్ను ఆ పిల్ల అటువంటి శ్రీవెన్నెల దేవికి కళ్యాణం వేసిండు ఆ కన్న తండ్రి కొడుక నీలకంఠ రాజా నా కోడల సిరివెన్నెల ఈ కాడికెళ్ళిగా రాజ్య పరిపాలన మీరే అయ్యిండ్రి అని ఆ కొడుకు నున్ను కోడళ్ళు తీసుకొని వచ్చి అటువంటి పట్టాభిషేకం కట్టంగానే అప్పుడు అన్నడాట నీలకంఠ మహారాజు నాది కాదు పేరు నా భార్య ఉండాలనా అని సిరివెన్నెల దేవి చరిత్ర అని రాగి పత్రాల మీద రచ్చలు బట్టి ఇద్దరు కొడుకులు రాజా రాము ఇద్దరు కొడుకులను బంధుకు పెట్టుకొని ఇవాళ ఆటల కాడ బతుకమ్మ పాటల కాడ మా పేర్లు పోవాలి ఈ కథ ఎవరైతే ఎప్పుడో ఎవరైతే ఇంటరో నిండా నూరేళ్ల ముత్తైన తన ఉదర కన్నా అని సిరి మీద కూర్చుండే ఆ సిరివెన్నెల పేరు మీద దాని వల్ల ఎత్త ఉన్నాడు తన్నారు వల్ల ఎత్త ఉన్నాడే తన్నారు ఎట్టు బట్ట పట్టినాడు ఎడవలాకు దానవానే ఇప్పుడు బట్ట పట్టినాడు ప్రజలకు దానవానే దానధర్మము లోపల తన్నారు తండ్రి పేరు వెళ్ళుతున్నాడు వాళ్ళ పేరు పెద్దలున్న నీరావో దేవుడు నీలకంఠ రాజు దానం ఎత్తండు చూడుండ్రు ఎవ్వలాల నీలకంఠ మహారాజు ప్రాణం తీసిండు పాపాత్ముడు అటువంటి ఆ యొక్క శిలకంగ మహారాజు అప్పుడు చూసిన వారికి అదృష్టవంతుని ఎడగొట్టేటోళ్ళు లేరు అదృష్టవంతుని బాగు చేసేటోళ్ళు లేరు సీతా మహాలక్ష్మి గర్భంతో ఇళ్ళెళ్ళగొచ్చినందుకు అటువంటి వారికి శ్రీమంతం పెరుగుతా గర్భంతం పెరిగినట్టుగా తమ్ముడాన్ని చూడకుండా తమ్ముడి ప్రాణం తీసినందుకు శిలకపోయిన మహారాజుకు సీత మహాలక్ష్మికి ఎంత శ్రీమంతం పెరిగిందో ఎప్పటో ఇంతే ఇంతే కుమ్ము కుమ్ము అంటే ధనము ధాన్యాలు రాజ్యాలు దేశాలు పోతున్నాయి ఎంటి బంగారం పోతున్నది వాళ్ళకు తినబోతే తిండి లేదు కట్టబోతే బట్ట లేదు అన్నమో రామచంద్ర బతుకో బంగారమాయి కొడుకులు లేక బిడ్డలు లేక భార్య భర్తలు రావో దేవుడా ఏము లేకుండా వాళ్ళకి అయిపోతున్నదయ్యా ఓ పెద్దలాలన్నా అక్కడ నిమ్మలగిరి పట్నం లోపల ఆనంద మహారాజు అన్నపూర్ణమదేవికి అప్పుడు ఆ గడియ లోపల ఉత్తరవంతటల్లకు అయ్యో నా బిడ్డరా నా అల్లుడు రాజ్యానికి రాదాట ఆనాడు నిన్ను అనదాని మాటలంటినా అని భార్యని ఎంబడి పెట్టుకున్నాడు ఆనంద మహారాజు అన్నపూర్ణదేవి ఆ అల్లుడి దగ్గరికి వచ్చిండు అల్లుడికి దండం పెట్టిండు అల్లుని కళ్ళు మొక్కిండు ఓ బిడ్డ ఆనాడు నీ కొంగు లోపల మన్ను వసిన గాని బిడ్డ నాకు ఒక్కనాడు శాపన పెట్టకపోతివి నువ్వు వసిన మన్నే నాకు బంగారం అవుతుంది నానా అని అటువంటిగా ఆనాడు నువ్వు వెళ్ళత్తివి బిడ్డ ఇక రా బిడ్డ రావే నాకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నా రాజ్యం మీదే ఈ రాజ్యం మీదే అని ఏనాడు అన్నాడో నాయన అటువంటి నేను అత్తగారింటి కాడ ఉంటా అని అప్పుడు ఆ తండ్రికి దండం పెట్టటల్లకు సరే మంచిది బిడ్డ ఇక బాగుంటుండ్రా అని ఆ బిడ్డకు చెప్పి అల్లుని చెప్పి మనవలను చెక్కిళ్ళు బొక్కిళ్ళు చేర తీసుకొని
ఆనందవారాలు నిమ్మలగిరి పట్నం లోపల రాజ్య పట్టాభిషేకం కట్టుకొని అక్కడ బిడ్డ పేరు మీద నా బిడ్డ సిరివెన్నెల నా అల్లుడు నీలకంఠ రాజా అని ఆ బిడ్డ పేరు మీద అక్కడ ఆయన దానం ఎత్తున్నాడు. భార్య పేరు మీద ఇద్దరు కొడుకుల మీద దానం ఎత్తంటే అచ్చపచ్చని పొలాలు పసందైన పంటలు 4 పాదాల మీద సర్వదేవత నాట్యం ఎత్తున్నదయ్యా ఓ పెద్దరాలంగా. మరి కష్టమైన కథ సిరివెన్నెలాదేవి సిరివెన్నెలదేవి కథ వీటికి సమర్పమైపోయే ఇవాటి రోజు లోపల ఆత్మగల్లా కాసారి ఐలయ్య పేరు మీద ఈ రామనామ స్మరణ చేపించినందుకు చనిపోయిన ఆ తండ్రికి సర్గలోకం లోపల చక్కగా నిద్రబట్టి పుట్టింది ముచ్చం కావాలి పట్టింది బంగారం అయి పాలు ముంగినట్టు వాళ్ళిల్లు వంగాలే మంగాల వారి పాడరు మా కూర వెళ్ళి మనం నాకు వస్తా వారి మొక్కలు పూలు బండారు ఎత్తు పూజ కాడ నేర ముందు భారతీయ నేర వస్తు భారతీయ నేర వస్తు పొరుగు వత్తి నేను వస్తున్నా కొమరెల్లి వల్లు ఆయనతో నేను వస్తున్నా ఐలోని వల్లు ఊరవల్లి వల్ల నాకు ఐలవారి వల్ల నాకు ఇవ్వవాడ నాకు వారు వస్తా అయ్యలా కొరుడా మల్లయ్య పొరుగు వత్తి నేను వస్తున్నా కొమరెల్లి వల్లు మంగళం మంగళం నీ రాజనం దీప ధూప నైవేద్యం గురు పశుధానం సితానమం 10 పార్వతి ఎలా కోటి